హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయవాడ అమ్మాయిని. నేను నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశానో చెప్తాను. ఒక మూకిడిలో ఉల్లిపాయ, నువ్వులు, గసగసాలు పేస్ట్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం బాగా దోరగా వేయించుకున్నానండి. పొగలు రావటం వల్ల అలా కనిపిస్తుందిలేండి. అది ఆయిల్ పైకి తేలిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాను. ఈ మ్యారినేట్ చేసిన దాంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఒక ½ అన్ అవర్ పైన మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. షాప్ నుంచి తేగానే 1-2-3 సార్లు చికెన్ వాష్ చేసుకోవాలి, లేకపోతే దాంట్లో చెక్క మీద కొడతారు కదా, దాంట్లో ఏవో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటున్నవి. చికెన్ వేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటరే ఊరుతుందండి. నేను ఎలాంటి వాటర్ కూడా పోయలేదు. దాంట్లో ఉన్న వాటరే ఉడికిపోతుంది, సరిపోతుంది. ఒక 20-30 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుందండి. నేను కొంచెం లేత చికెనే తెచ్చుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువే కట్ చేసి పెట్టుకున్నాను అండి. అది వేసేసాను. వేసేసిన తర్వాత మొత్తం కలపెట్టుకున్నాను. ఉప్పు, కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.